వేములవాడ ఆలయానికి చెందిన కోడెలు మృత్యువాత పడడంపై జీ తెలుగు న్యూస్ వార్తా కథనంపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించారు. వార్త ప్రసారమైన గంట వ్యవధిలోనే గోశాలను క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. కోడెల మృత్యువాత బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. పశు వైద్యాధికారులను గోశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆలయ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. భారీ వర్షం కారణంగా గోశాల అపరిశుభ్రంగా బురదగా మారడంతో కోడెలను బయట ప్రాంతంలో ఉంచాలని, వాటికి సరైన వసతులను కల్పించాలని అధికారులకు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన 6 కోడెలు ఇవాళ మృతి చెందాయి. శుక్రవారం 8 కోడెలు మరణించి గంటలు గడవక ముందే మరో 6 కోడెలు మృతి చెందడం కలకలం రేపింది. శుక్రవారం కోడెలు మృతి చెందిన ఘటనపై జీ తెలుగు న్యూస్ వార్తా ప్రసారం చేయగా అధికారులు స్పందించి రాజన్న కోడెలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించిన గంటల వ్యవధిలోనే మరో 6 కోడెలు మృతి చెందడం అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని హిందూ సంఘాల నేతలు, భక్తులు ఆరోపిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజన్న ఆలయంలో శివుని వాహనం నందినిని దేవుడిగా కొలుస్తూ మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ ఉంది. రాజన్నకు భక్తులు సమర్పించిన నిజ కోడేలు తిప్పాపూర్లోని గోశాలకు తరలిస్తుండగా ప్రస్తుతం అవి పరిమితికి మించి ఉండడం, పర్యవేక్షణ లోపం వాటికి శాపంగా మారింది. నిత్యం పదుల సంఖ్యలో స్వామివారి గోశాలలోని కోడెలు మృత్యువాత పడుతుండగా ఆలయ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారనే ఆరోపణలున్నాయి.